ఎన్నికల హామీలన్నీ రెండేళ్లలోనే అమలు చేయాలంటే ఎలా అని ప్రశ్నించారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ. ఉచిత బస్సు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదా అన్నారామె. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన మంత్రి బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలట ఒకటేసారి ఇవ్వాలన్నట. ఒక్కసారి ఎక్కడ ఇవ్వడానికి అవకాశం పడుతుందా అమ్మ? ఇప్పుడు మీరే అప్పు చేసిపోతుంది, మా నెత్తి మీద పెట్టిపోతుంది. అప్పులకు మిత్తిలు కట్టాలి. మీరు బిల్లులు ఆపితిరి, ఆఖరికి అంగన్వాడీల జీతాలు ఆపితిరి, ఆర్పీల జీతాలు ఆపితిరి. ఇవన్నీ కూడా మొత్తం ఆపేసి, అంటే కొన్ని రోజుల నుంచి ఆపేసిపోతే అవే లక్షల కోట్ల రూపాయలు మేము వచ్చిన తర్వాత కొంత కొంత తీర్చుకుంటూ ఇప్పుడు రెగ్యులర్గా నెల నెల వచ్చే విధంగా మేము చేసి మేము కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఇప్పుడే అడుగుతారు, ఇంకా మీరు ఏమి ఇవ్వలేదు, మీరు ఇంకేం చేయలేదు అని అంటే, ఇప్పుడు ఇవన్నీ చేసినవన్నీ కూడా మేము పనులు కదా, మీ గ్రామానికి చేసినవన్నీ కూడా ఇప్పుడు కారోబార్ చదివి వినిపించాడు కదా, అవి వాళ్ళకి కనిపిస్తలేవా అని అడుగుతా ఉన్నా.